జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, యజ్ఞములు చేస్తూ దేవతలను ఆదరించమని కదా చెప్పాను. యజ్ఞాలు చేస్తే దేవతలు తృప్తి చెంది నీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సుఖాలను ఇస్తూ మళ్ళీ మీరు యజ్ఞాలు చేయటం కోసం కావలసినవి కూడా ఇస్తూ ఉంటారు. అట్లా నీకు లభించిన వాటిని మళ్ళీ తిరిగి యజ్ఞము కోసము వినియోగించకుండా నువ్వే అనుభవిస్తే అప్పుడు నేనేమంటారో తెలుసునా? దొంగ అని అంటారు. అంటూ భగవానుడు చెబుతూ ఉన్నాడు, మనందరికీ లభించినటువంటి ప్రతి దానిలో కూడా తిరిగి మళ్ళీ యజ్ఞములను చేసి దేవతలను ఆరాధించి ఆదరించి తృప్తిపరచటం కోసము కావలసినటువంటి భాగము కూడా మనకు లభించినటువంటి దానిలో ఉంటుంది. దానిని కనుక తిరిగి మళ్ళీ యజ్ఞముల కోసమని వినియోగించకుండా అంతా మనమే అనుభవిస్తే అప్పుడు మనము ఖచ్చితంగా దొంగ అనేటటువంటి పేరుకు తగినటువంటి వారమవుతామని భగవానుడు మనని యజ్ఞములు చేస్తూ ఉండమని, అనుభవించేటటువంటి ప్రతి వస్తువుని కూడా భగవన్ నివేదితం చేసి అనుభవిస్తూ ఉండమని సూచిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ సూచనను మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గంగాదేవి భగీరథుడితో, ఓ భగీరథ, నా వేగమును భరించి ధరించగలిగినటువంటి వారు ఎవరున్నారు? అంతేకాకుండా ఓ రాజా, ఈ భూమి మీదకు రావడానికి నాకు ఇష్టం అనిపించటం లేదు. ఎందుకంటే నరాహ మయి ఆమృజంతి అఘం మృజామి తదఘం క్వాహం రాజన్ తత్ర విచింత్వతాం. ఓ రాజా, నేను భూమి మీద ఉంటే పాపాత్ములందరూ తమ పాపములను నాలో కడిగేసుకుంటారు. మరి అంతటి పాపాన్ని నేను ఎక్కడికి వెళ్ళి కడుక్కోవాలి? అందుకే నాకు భూమి మీదకు రావటం ఇష్టం లేదు అని గంగాదేవి అనగానే అప్పుడు భగీరథుడు గంగాదేవితోని, ఓ గంగాదేవి, సాధవో న్యాసినశాంత బ్రహ్మిష్ఠా లోకపావనాః హరంతి అఘంతే అంగసంగాత్ తేషు ఆస్తేహి అఘభిత్ హరిహి. లోకమునంతను పవిత్రము చేసేటటువంటి వారు, బ్రహ్మనిష్ఠులు, ధర్మనిష్ఠులు, శాంతమనస్కులు అయినటువంటి సన్యాసులు, సాధువులు, వారందరూ
నీయందు స్నానము చేసి నీ పాపాన్ని పోగొడతారు. ఎందుకంటే అట్లాంటి సాధువుల హృదయములలో సమస్త పాపములను హరించేటటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడు సదా నివాసము చేసి ఉంటాడు. ఓ గంగాదేవి, అంతేకాదు, నువ్వు ధరణి మీద పడినప్పుడు రుద్రుడు నిన్ను ధరిస్తాడు. ఆ రుద్రుడే సకల జీవులకు ఆత్మ. నీ ప్రవాహ వేగాన్ని ఆ రుద్రుడు తన శిరస్సు మీద భరిస్తాడు అని భగీరథుడు గంగాదేవితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తా న ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.